మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేయించారన్నారు బీసీ నేత వట్టే జానయ్య. 2023 ముందు నుంచే తన ఫోన్ ట్యాప్ అయినట్లు అన్ని ఆధారాల్ని సిట్ అధికారులకు ఇచ్చారని ఆయన తెలిపారు. 2023 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల మన్ననలతో కాకుండా బ్లాక్మెయిల్తో గెలిచారని జానయ్య ఆరోపించారు. జగదీష్ రెడ్డికి ధైర్యం ఉంటే సిట్ ముందు నిరూపించుకోవాలని జానయ్య డిమాండ్ చేశారు. మా యొక్క సంభాషణలు తెలుసుకొని మా ఎమ్మటి ఉండబడినటువంటి అనుచరులందరినీ కూడా మరి బ్రేకులేసి 2023 ఎన్నికల్లో మరి నేను వీళ్ళతో విభేదించి మరి నేను పోటీ చేస్తానని బయటకు వెళ్ళగానే నాకు సంబంధించినటువంటి అనుచరులందరితోని వాళ్ళ యొక్క ఫోన్ల ద్వారా వాళ్ళ సంభాషణలు విని వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి మరి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ద్వారా మరి లబ్ధి పొందినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈనాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ 20-30 మంది కూడా వాళ్ళు ప్రజల మన్ననలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాదు. ఎందుకంటే వాళ్ళ శిక్షాధికారుల మా ముందు పెట్టినటువంటి సమాచారాన్ని చూస్తే వీళ్ళందరూ కూడా బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని, అదే విధంగా ప్రజాస్వామ్యం విలువలని కాపాడాలని కొట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ట్యాప్ చేసి వాళ్ళ ద్వారా ఈ సమాచారం తెప్పించుకొని గెలిచినట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను చూస్తే అర్థమవుతా ఉంది. నిజంగా జగదీశ్వర్ రెడ్డి మరి అనేక సందర్భాల్లో ఆయన గొప్పల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి వాళ్ళ సిట్టాధికారుల ముందుకు వచ్చి నీ గొప్పతనాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా నువ్వు గెలిచింది నువ్వు ఆ యొక్క ఎన్నికలు అక్కడ ఉండబడినటువంటి నియోజకవర్గ ప్రజల అభిమానంతో గెలవలేదు. అక్కడ ఉండబడినటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని చీట్ చేసి మరి మోసం చేసి మీకు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టి మరి వాళ్ళ మూడోసారి నువ్వు ఎన్నికల్లో గెలిచను అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి వాళ్ళ శిక్షాధికారుల ద్వారా మేము అందరం కూడా తెలుసుకోవడం జరిగింది. నా ఎంట వచ్చినటువంటి ప్రతి మిత్రుని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి నాకు ఎన్నికల్లో సహకరించకుండా ఆ నియోజకవర్గంలో లేకుండా కూడా ఎంతో మందిని చేసినటువంటి చరిత్ర మరి ఇక్కడ ఉండబడినటువంటి ఆధారాల ద్వారా తెలుస్తా ఉంది. మా యొక్క సంభాషణలు తెలుసుకొని